జోష్న రాసిన దొంగ లెక్కల ఫైల్ తీసుకొచ్చి శివనారాయణ చేతిలో పెట్టి జోష్నకి ఊహించని షాక్ ఇచ్చిన శ్రీధర్. మరి శ్రీధర్ సడన్గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. జోష్న గురించి నిజం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోని అయితే లైక్ చేసేయండి. ఎప్పుడైతే జోష్నతో నీకు పెళ్లి జరిగినట్టు కలొచ్చింది, అసలు ఎట్టి పరిస్థితిలోనే అటువంటివి ఏం జరగకూడదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది కాంచన. ఇక్కడ చూస్తే అలాంటిది ఏం జరగదు, నువ్వేం కంగారు పడకంటూ ఏదో మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఈలోగా దీపకి కోపం వచ్చి అక్కడి నుంచి బయటకు అయితే వెళ్ళిపోతుంది. దీపని బ్రతిమలాడుతూ ఉంటాడు. జోష్నను అసలు నా జీవితంలో కది ఇంట్లో కూడా అడుగుపెట్టనివ్వనని చెప్తూ ఉంటాడు. ఈలోగానే ఊహించిన విధంగా పూలు పళ్ళు పట్టుకొని పారిజాతం అయితే ఆ కుటుంబాన్ని తీసుకుని కాంచని ఇంటికి అయితే వస్తుంది. అలా వచ్చి నా మనవరాలికి ఈరోజు పూలు పళ్ళు ఇచ్చి చిన్న శ్రీమంతంలో జరిపించాలి, అప్పుడు కానీ నా మనసు తృప్తిగా ఉండదు. ఇదంతా చూసైనా వీడి మీద ప్రేమను చంపేసుకుంటుంది, లేకపోతే ఎంతసేపు వీడి మీద ఇష్టాన్ని పెంచుకుని నా మనూరాలు కాపురాన్ని నాశనం చేయాలనుకుంటుందని చెప్పేసి పారిజాతం ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోగానే దీపా కార్తీక్ లోపలికైతే వస్తారు. అలా వచ్చేసరికి ఏమైంది పారు, ఏంటి సడన్గా ఇది, ఏంటి తాత, ఏంటత్త ఇదంతా, ఏముంది, దీప కడుపుతో ఉంది కదా అందుకని ఇవన్నీ తీసుకొచ్చాము, అంతకు మించి ఏముంది, దీపకి మేము కూడా పుట్టింటి వాళ్ళమే కదా, దీపకి ఏం కావాల్సిన చూసుకోవాల్సిన బాధ్యత కూడా మాకుంది, అందుకని ఇదంతా ఏర్పాటు చేశామని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఈలోగానే ఏమో ఎవరు ఎలా ఆలోచిస్తున్నారో మాకు అర్థమే కావడం లేదు, వీళ్ళని మనశ్శాంతిగా ఉండనిస్తే చాలు, అంతకు మించి ఎలాంటివి మేము కోరుకోవడం లేదు. ఏంటత్తా నా వైపు చూస్తూ మాట్లాడతావేంటి, నీ కొడుకు కోడల్ని ఎవరూ డిస్టర్బ్ చేయలేదులే. అవునవును చూసాం కదా, పెళ్లి రోజు నాడు నా కొడుకుని కోడల్ని మనశ్శాంతిగా ఉండనివ్వకుండా వాడిని నీ చుట్టూ తిప్పుకున్నావు, నీ మనసులో ఏం ఆలోచనలు ఉంటున్నాయో ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు అని కాంచన అంటూ ఉంటుంది. అయ్యో వదిన, జోష్నని అపార్థం చేసుకోకు, జోష్నకి ఎలాంటి ఆలోచన లేదు, జోష్న చాలా మారిపోయింది, జోష్న దీపని అక్కలా అనుకుంటుంది, అసలు జోష్న మనసులో ఎలాంటి స్వార్థం ఉండడం లేదు, నీకేం తెలుసులే వదిన అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం మీద ఆర్గ్యుమెంట్ ఎందుకులే అని చెప్పేసి ఇక కార్తీక్, అమ్మ అత్త వాళ్ళు సంతోషంగా వచ్చారు, అలాంటప్పుడు ఎందుకు ఇవన్నీ మాట్లాడతావు అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. ఆ ఇంట్లో కాస్త సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. దీప విషయంలో పారిజాతం చూపిస్తున్న ప్రేమ, నిండు నూరేళ్ళు కార్తీక్ భార్యగా సంతోషంగా ఉండు, మీ ఇద్దరి మధ్యలోకి మూడో వ్యక్తి వచ్చే అవకాశాన్ని మాత్రం నువ్వెప్పటికీ ఇవ్వొద్దు, మూడో మనిషి రావాలి అనుకుంటే వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలో నీకు తెలుసు, మంచితనం మానవత్వం కొంతవరకు మాత్రమే పనిచేస్తుంది, మన మాంగళ్యం జోలికి ఎవరైనా వస్తే మాత్రం క్షమించే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఇక పారిజాతం అయితే చెప్తూ ఉంటుంది. నువ్వేం టెన్షన్ పడకు, వాళ్ళ మధ్యలోకి ఎవ్వరూ రారు, నా కూతురు కాంచన ఎప్పటికీ కూడా తన కోడలికి అన్యాయం జరగడానికి అస్సలు ఒప్పుకోదు, తన కోడలి విషయంలో కాంచన ఎప్పుడూ కూడా అన్యాయం జరగనివ్వదు. అవును నాన్న, కరెక్ట్గా చెప్పారు, దీప కార్తీక్ బంధం ముడిపడిపోయింది, వాళ్ళ మధ్యలోకి రావాలనే ఆలోచన ఎవరికి రాకూడదు, వచ్చింది అంటే మాత్రం వాళ్ళని ఏం చేస్తానో నాకు తెలీదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకులే, ఇక వాళ్ళ మధ్యలోకి ఎవ్వరూ రాకూడదు కూడా, వాళ్ళ బంధం ఎప్పటికీ కార్తీక దీపంగా అలా వెలుగుతూ సంతోషంగా నిలబడి ఉంటుంది, వాళ్ళ బంధానికి ఎవరి దిష్టి తగలదు అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది. అందరూ కలిసి నా గురించి మాట్లాడుతున్నారని నాకు అర్థమవుతుంది, ఇండైరెక్ట్గా ఈ డైలాగ్స్ అన్నీ నాకే పడుతున్నాయని కూడా నాకు తెలుస్తుంది, మీరెవ్వరు ఎన్ని చేసినా సరే నేను బావని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, దీపకు ఎట్టి పరిస్థితిలోని కూడా బావని దక్కనివ్వను, బావ నాకే కావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ జోష్న, నువ్వెన్ని ఆలోచించినా వీళ్ళ జీవితాల్లోకి మాత్రం నువ్వు రాలేవులేవే అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఈలోగా శ్రీధరు ముఖ్యమైన పనుంది వస్తాను మావయ్య అని చెప్పేసి బయలుదేరుతాడు. అదేంటయ్యా ఇక్కడ ఇంత సంతోషంగా
మీ కోడలికి సంబంధించిన చిన్న కార్యక్రమం జరుగుతుంటే వెళుతున్నావేంటి? నేను ఇప్పుడే వస్తాను మావయ్య గారు. నా మేనకోడలు ఇక్కడ ఇంత సంతోషాన్ని ఇచ్చినప్పుడు నా మేనకోడలికి నేను కూడా సంతోషాన్ని ఇవ్వాలి కదా అని చెప్పేసి బయలుదేరతాడు. ఇదేంటి మాస్టర్ ఎక్కడికి వెళ్తున్నాడు, ఇప్పుడు ఏం జరిగిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఈలోగా మావయ్య ఎక్కడికి వెళ్తున్నాడు, మావయ్య ఏదో కానుకంటున్నాడు ఏంటి, ఏం జరిగిపోతుందో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. కానీ శ్రీధరు అప్పటి నుంచి ఆ ఫైల్స్ అవన్నీ కూడా కారులోనే భద్రంగా ఒక సీక్రెట్ లాకర్లో పెట్టుకుని దాచిపెట్టుకు తాళాలు తన దగ్గరే పెట్టుకుంటూ ఉంటాడు. అవన్నీ కూడా ఆ ఫైలు పెన్ డ్రైవ్ రెండు కూడా తీసుకొని వస్తాడు లోపలికి. అయితే ఒకసారి అందరూ చూసి ఏంటవి, ఆ ఫైల్ ఏంటి, ఆ పెన్ డ్రైవ్ ఏంటి, ఏంటి అల్లుడు ఇదంతా, ఇప్పుడు ఇప్పుడు రెస్టారెంట్ గురించి మాట్లాడుకునే సమయం కాదు కదా ఇది, తర్వాత మాట్లాడుకుందాంలే అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. అయ్యో లేదు మావయ్య గారు, ఇది ఇప్పుడే తేల్చుకోవాల్సిన విషయం. దీని గురించి చాలా రోజులుగా చూస్తున్నాను. నేను ఈ ఫైల్ పట్టుకుని ఒకరోజు మీ ఇంటికి అయితే వచ్చాను, కానీ ఆ రోజే నాకు తెలిసింది సుమిత్ర చెల్లమ్మకి క్యాన్సర్ అని. అప్పుడే ఇక తన పరిస్థితి బాగాలేదన్న నిజమైతే బయటపడడంతో ఈ ఫైల్ ఇచ్చే సమయం ఇది కాదని చెప్పేసి ఆ ఫైల్ని నేను నా దగ్గరే భద్రంగా పెట్టుకున్నాను. ఇది కనుక ఇప్పుడు మీ దగ్గరికి రాకపోతే రేపొద్దున్న నేను సమాధానం చెప్పాలి. అలాంటి పరిస్థితి వచ్చిన రోజు నేను దోషిగా తల వంచాలి. అందుకనే ఇప్పుడు ఇక సమయం వచ్చిందని నాకు అనిపిస్తుంది. మాస్టారు లేదురా కార్తీక్, ఇప్పటి వరకు వెయిట్ చేశాను. నువ్వు కూడా ఇప్పుడప్పుడే ఇది కరెక్ట్ కాదని అన్నావు కాబట్టే నేను కూడా ఇప్పటి వరకు ఆగిపోయాను. ఇంక ఇప్పుడు కూడా బయట పెట్టకపోవడం కరెక్ట్ కాదు, అందుకే ఇప్పుడు బయట పెట్టాలని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు శ్రీధర్. అయితే సరే సమయం వచ్చిందేమో, జోష్ని గురించి ఒక్కొక్కటి తెలిస్తేనే కదా. అత్త కూడా జోష్ని విషయంలో కాస్త మనసు మార్చుకుంటుంది. తన కూతురు ఎలాంటిదో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అత్తకి కూడా అర్థం కావాలి కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఇలా కార్తీక్ ఆలోచించుకుంటూ ఉండగానే ఏంటి బావాది, నువ్వేం కంగారు పడకు మరదలా, నీ గురించి నా గురించి ఎవరి గురించి కాదు, అందులో చాలా పెద్ద బాంబు ఉందిలే. ఇప్పుడు ఆ బాంబు పేలితే జోష్నికి దెబ్బకి షాక్ ఎదురవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏంటి అల్లుడు ఇలా ఇవ్వైతే, నువ్వు అంత ఇంపార్టెంట్గా అని చెప్తున్నావు కదా, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తాను అంటున్నావు కదా, అందుకనే ఇప్పుడు ఇది కంపల్సరీ ఇక చూడాల్సిందే ఇవ్వమని చెప్పేసి అంటూ ఉంటాడు. అలాగే ఫైలు శ్రీధర్ అయితే చేతిలో పెడేస్తాడు ఇంక సడన్గా. ఇది ఎన్నో రోజులుగా తీసి ఇవ్వాలనుకున్న ఫైల్ ఇప్పుడు అక్కడ శివనారాయణ చేతికి చేరుతుంది. ఏంటి బావా ఇది, అసలు ఏంటి, దేని గురించి ఇదంతా అని చెప్పేసి ఫైల్ అయితే ఓపెన్ చేస్తాడు శివనారాయణలోగా. అందులోకి దశరథ కూడా చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ ఉండగానే ఆ ఫైల్లో ఉన్న దొంగ లెక్కలు చూసి ఒకసారి షాక్ అయిపోయి ఉండిపోతారు. కొన్ని కోట్ల డబ్బుని ఎలా జోష్న తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ డబ్బు విషయంలో అకౌంటెంట్ని మేనేజ్ చేసి ఆ డబ్బుని ఎలా దొంగ లెక్కలు రాయించిందో ఇదంతా కూడా అందులో ఉంటుంది. అదంతా కూడా ఆ పెన్ డ్రైవ్లో కూడా ఉంటుంది. ఇదంతా చూసిన వాళ్ళు షాక్ అయిపోతారు. ఏంటి ఇదంతా జోష్న తాత, అది ఇదంతా ఏంటి అని అడుగుతున్నాను. ఈ దొంగ లెక్కలేంటి, నీ డబ్బుని, ఇది అంతా నీ ఆస్తే కదా, నువ్వు ఇంటి కూతురువే కదా తాత, అది నువ్వు ఇంటి వారసురాలివే కదా. అవును, మరి మరి ఇదంతా ఏంటి, నీకే ఈ ఆస్తి చెందుతుంది. ఈ ఆస్తిలో ఎవ్వరికి ఎలాంటి వాటా ఇవ్వవలసిన అవసరం లేదు. అలాంటప్పుడు కొన్ని కోట్ల డబ్బుని నువ్వు చేతులు మార్పించాల్సిన పని ఏమొచ్చింది? నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుని సీక్రెట్గా ఆ అకౌంట్ని మేనేజ్ చేస్తూ నువ్వు మా అందరి దగ్గర డబ్బు పోయింది, అలాగే డబ్బుతో కొంచెం ల్యాండ్ కొన్నాను, ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్పి ఎందుకు మోసం చేశావు? ఆస్తి నీదైనప్పుడు ఇంత మోసం చేయవలసిన అవసరం ఏమొచ్చింది? చెప్పు జోష్న అని చెప్పేసి నిలదీస్తాడు. తాత అది కాదు తాత, నేను చెప్పేది విను తాత అనేసరికి శివనారాయణ చెంప పగలగొడతాడు. చిచి, ఈ ఇంటికి ఈ ఆస్తికి ఏకైక వారసురాలు అయి ఉండి ఇంత దొంగ బుద్ధి, ఇంత దుర్బుద్ధిని చూపిస్తావా? నిన్ను చూస్తుంటే నా మనవరాలు నువ్వు కాదేమో అని నాకు అనుమానంగా ఉంది. ఏంటి మామయ్య గారు, ఏంటి సుమిత్ర, నీకు ఇంకా ఇప్పటికి కూడా అర్థం కాలేదా? నీ కూతురు కొన్ని కోట్ల డబ్బుని ఒక సీక్రెట్ బ్యాంక్ అకౌంట్లో వేసుకుని అవి దొంగ లెక్కలు రాయించి మనల్ని మోసం చేసింది. నీకోసం ల్యాండ్ కొన్నానని చెప్పింది కూడా అది కూడా అబద్ధమే. మనందరినీ మోసం చేసి దొంగ లెక్కలు రాయించి
ఇక అక్కడ రెస్టారెంట్ డబ్బుని మాయం చేసిందని చెప్పేసి అనేసరికి ఒకసారి షాక్ అయిపోతుంది సుమిత్ర. ఇప్పుడేం చేయమంటావు నీ కూతుర్ని? ఇప్పుడు తను ఈ ఇంటి ఆడపిల్లంటే ఎలా నమ్మమంటావు అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. నిజంగానే మీరు చెప్తుంటే నాకు అదే డౌట్ వస్తుంది. నిజంగానే జోష్ని నా కన్న బిడ్డ కాదా అవునని నాకే అనిపిస్తుందని చెప్పేసి సుమిత్ర కూడా అసహించుకుంటుంది జోష్నని. దేనికి శిక్ష పడుతుంది, ఇది బోర్డు మెంబర్స్ దగ్గరికి వెళ్లాల్సిందే. ఇక వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలాంటి శిక్ష వేసినా ఇక భరించడానికి సిద్ధంగా ఉండాలి. అది ఏంటన్నది మన ఊహకే అందని శిక్ష పడుతుంది. కాబట్టి జైలు శిక్ష జీవితాంతకాలం పడొచ్చు, లేకపోతే ఇక కొద్ది రోజులు పడొచ్చు. అదేదైనా సరే జోష్ని భరించాల్సిందే. ఈ విషయంలో అయితే జోష్ని నేను క్షమించను, ఎలాంటి ప్రయోజనం కూడా లేదు, ఎలాంటి సపోర్ట్ కూడా చేయనని చెప్పి శివనారాయణ షాక్ అయితే ఇచ్చేస్తాడు. అలా ఊహించని షాక్ అయితే జోష్నకి ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. ఇలా జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి.